గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ నాయకులు దాడి చేయడంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేయడానికి వస్తారు. ఇక్కడ మనతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ ఉన్నాడు. అన్న చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎందుకు దాడి చేశారు? అసలు ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతున్నంత మాత్రం ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతున్నంత సేపట్లో దాడి చేయడం. ఈ దాడి దేనికి, ఏం చేశారు, దేనికి చేయడం జరిగింది, దేనికి చేయడం జరిగింది? ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకరికొకరు కోపరాలు చేసుకుంటున్నారు, కట్టెలతో దాడి చేసుకునే పరిస్థితులు. వీళ్ళిద్దరిని కూడా ఆపడానికి ఇక్కడ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో మాత్రం ఇటు బీజేపీ నాయకులు అతని కారుమైని కూడా బద్దలు పెట్టారు. అదేవిధంగా లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేయబోతే అటు గన్మెన్లు మాత్రం కౌశిక్ రెడ్డి రూమ్ లోకి లాక్కెళ్లారు. అయితే వెంటనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ ఆఫీస్ పై దాడి చేయడానికి రావడంతో మాత్రం ఇటు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చేరుకొని ఇరు పక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేయడానికి దాడి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దాదాపు అంటే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట మాత్రం చాలా విపరీతంగా జరుగుతున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని మాత్రం ఇక్కడ వాళ్ళ ఇరువురిని ఇరుపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన బిజినెస్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు చేరుకొని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను వేరు చేస్తున్న పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి వ్యక్తులను కాన్వాయ్లో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కట్టెలను కూడా పోలీసులు లాక్కున్న పరిస్థితి నెలకొంది. మన బిజినెస్ లో చూడొచ్చు, చాలా స్పష్టంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను బండిలో వేయడానికి రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఆధ్వర్యంలో మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు ఇక్కడికి చాలా మంది ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరుపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మొత్తానికైతే ఒకరికొకరు తిట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ ఒకరికొకరు బూతులు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు బూతులు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకుంటున్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తల మధ్య బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు ఇరువురిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నడి రోడ్డుపై కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే ప్రధాన హైవేపై ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకరికొకరు తోపులాట చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను కూడా ఇటు బీజేపీ పోలీసులు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇటు మనం విజువల్స్ లో చూడొచ్చు. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య చాలా తోపులాట దాడి జరుగుతుంది. పోలీసులు కూడా ఇరు పక్షాలను అడ్డుకుంటున్నారు. మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు మొత్తం కూడా జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ను మళ్లించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ ను కూడా తీసుకెళ్తున్నారు. అనిల్తో మాట్లాడడం ఇక్కడ చాలా అంటే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం కూడా ఉద్రిక్త అలా చెప్పండి. కరీంనగర్ బండి సంజయ్ రౌడీ రాజ్యం చేస్తాడు. ఈరోజు మా దాడి మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు. దాడి చేసుకుంటున్నారు, కట్టెలతో దాడి చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కొట్టుకుంటున్నారు. అయితే వెంటనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఇక్కడ నడి రోడ్డుపై కూడా ఇక్కడ జగిత్యాల ప్రధాన హైవే కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన హైవేపై మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా
రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేసి ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ ఇక్కడ పోలీసులు సంఘటన స్థలం చేరుకొని ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం కౌశిక్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఈ దాడికి కారణమని కూడా ఇటు చెప్తున్నారు. మొత్తానికైతే సంఘటన స్థలానికి అందుకొని ఇక్కడ పోలీసులు ఇరు పక్షాలను క్లియర్ చేస్తున్నారు. మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.